ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 పురుషార్థ ఫల సిద్ధి అర్థం మమ సంపూర్ణ గురు పౌర్ణమి మహోత్సవ సాఖ్యే కర్మణి మమ గృహస్థిత సంపూర్ణ సర్వ ఉపద్రవ నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. రక్షాంధారయామి. నమస్కరోమి. హర హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర హర గణేశ మహారాజ్ కీ జయ. సంసేనాయ పునరాగమనాయ చ పునఃస్థాపనసైనవసావిశేషణం కరిష్యే. ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు స్వామివారి గురు పౌర్ణమి ఆరాధన ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవోపేతంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ 32వ గురు పౌర్ణమి ఉత్సవాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గురు పౌర్ణమి ఉత్సవాలలో ప్రతి సంవత్సరం వేసుకునేటట్లే ఈ సంవత్సరం కూడా అందరూ దీక్షాధారణ మాలాధారణ కూడా వేసుకుంటున్నారు. అలానే మాలాధారణ తీసుకునేవారు ఉదయం కూడా అభిషేక కార్యక్రమానికి తప్పకుండా ఉండాలి. మధ్యాహ్నం కూడా హారతికి తప్పకుండా ఉండాలి. సాయంత్రం కూడా హారతికి తప్పకుండా ఉండాలి. ఈ విషయాన్ని ముఖ్యంగా మీరు స్మరణలో పెట్టుకోవాలి. అలానే కమిటీ వారు మొత్తం సమస్తం మనకి ఇక్కడ ఉండడానికి వసతి మనం ఎంతో విధంగా ఎంతో అంత ధన రూపేణ, వస్తు రూపేణ, ధాన్య రూపేణ, శ్రమ రూపేణ సహాయం చేస్తున్నాం. ఎవరికి? కమిటీ వారికి కాదు, బాబా వారికి. అలానే మనం వాళ్ళు నియమించిన విధానాన్ని అంతా ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసి, అంటే ఇంత ఉంటుంది అంటూ అంతా కమిటీ వారి అందరి సమక్షంలో నిర్ణయం చేసి ఒక భక్తుడికి సకల సౌకర్యాలు కలిగించడానికి కొంత నిర్ణయం చేసి ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయడానికి కమిటీ వారు మనకి ప్రతి సంవత్సరం ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. మనం కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి. వారి విధానం ఎలా ఉంటే ఆ విధానం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి. అలానే దీనికంటే ముందుగా మన ఆలయంలో మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు గురువర్యులందరికీ నమస్కారం చేసుకోవడం, దీక్ష తీసుకునేటప్పుడు మాతాపితరులకి, గురువులకి, తర్వాత మనకి ఎవరైతే రిక్తినము అంటే మనకి ఎవరైతే ఆశ్రమం ఇప్పించి మనకి ఈ నడవడిలో నడువు నీకు సెట్ అవుతుంది అని ₹1 వాళ్ళ పేరు మీద మనం సంపాదించుకునేటప్పుడు వాళ్ళందరికీ కూడా వాళ్ళని ప్రాతస్మరణీయులు అని అంటారు సంస్కృతంలో. అంటే ప్రాతస్మరణీయులు అంటే అర్థం ఏంటంటే పొద్దునే లేవగానే మనం 3 రుణాలు ఉన్నాయట. ఒకటి దైవ రుణం, రెండోది మనుష్య రుణం, మూడోది ఋషి రుణం. ఋషి అంటే మన గోత్రానికి, మన ఇంటి పేరుకి ఆ రుణం తీర్చుకోవాలి. అంటే ఆ ఇంటి పేరుని మనం ఏమి ఇబ్బంది పెట్టకుండా దాన్ని నిర్ణయం చేసేదాన్ని ఋషి రుణము అంటారు. మాతాపితృలకి, గురువులకి ఏం తప్పు చేయకుండా మనం మంచిగా ఇలాంటి సన్మార్గంలో నడిచేదాన్ని మాతాపితృల రుణం అంటారు. ఇవన్నీ ఏం చేస్తే వస్తాయి అంటే ఇలాంటి దీక్షా కార్యక్రమాలు, ఇలాంటి మంచి సద్వ్యవహారాలు చేయడం వల్ల మాత్రమే సద్ ఆలోచనలు వస్తాయి.
అర్థమైందా? అలానే గురువు గారికి ఇక్కడ మనకి ఎప్పటి నుంచో అసలు మనం ఇంత స్థితి అంటే గతంలో మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటూ ఉండేవాళ్ళం, తిరుగుతుండేవాళ్ళం, కార్యక్రమాలు చూస్తూనే ఉండేవాళ్ళం, నడుస్తూనే ఉండేది. అయితే దీంట్లో తాతయ్య గారు ఉండేవారు, పేదముక్కల సీతారామ శాస్త్రి గారు, సీతారామయ్య గారు, ఆయన గారి అనుగ్రహంతో, ఆయన గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మంచిగా నడవడం, చిన్నప్పల శాస్త్రి గారు, తర్వాత ఇంకా కమిటీ పెద్దలందరూ కూడా. అలానే ఈ కార్యక్రమానికి చైతన్యం, ఈ కార్యక్రమానికి నిర్ణయం, ఈ కార్యక్రమానికి సంకల్పం, ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం, ఈ కార్యక్రమానికి ఇలా చేయాలి అనే ప్రణాళిక వేసిన వ్యక్తి కీర్తిశేషులు నారాయణరావు గారు. ఆయన గారు ఇంటికి పోయేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇదంతా చూసి వీళ్ళందరూ ఉన్నారు, ఆయన గారు వాళ్ళు కాసేపు ఆగితే మళ్ళీ ఉంటారు ఉండరు ఇవన్నీ చూసుకొని ఆయన గారికి ఆరోగ్యం బాగుండలేని సందర్భాల్లో కూడా ఇక్కడే నిర్ణయం చేసి ఇవాళ ఇంతమంది జనం ఆయన గారు చూస్తే ఆయన గారికి ఇదే భోజనం, ఇదే టిఫిన్, ఇదే నిర్ణయం. అలాంటి కమిటీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న ప్రతి కమిటీ వారు ఇంత కార్యక్రమం చేయాలి అంటే మనం చిన్న పని చెప్తేనే మా నాన్న అడిగి చెబుతాం, మా అమ్మని అడిగి చెబుతాం, మా భార్యని అడిగి చెబుతాం, పిల్లల్ని అడిగి చెబుతాం అంటుంటాం. కమిటీ వారు ఇన్ని సంవత్సరాల నుంచి దేవాలయాన్ని శుచిగా, శుభ్రంగా, ఆగమ శాస్త్ర ప్రకారం ఉత్సవాలు చేయడానికి వీళ్ళు మూల స్తంభాలు లాగా చాలా మన గ్రామంలోనే పెద్దవాళ్ళు, అంటే వయసు రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యవహార రీత్యా అన్నిటికీ చాలా పెద్దవాళ్ళు. ఈ దైవబలం వాళ్ళ స్వామివారు వాళ్ళకి ఆశీస్సు కల్పించి వాళ్ళ దంపతులు కూడా అందరూ వాళ్ళ ఇంట్లో సహాయ సహకారాలు ఏంటి, ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఏం చేయలేరు కదా. ఇక్కడ సహాయ సహకారాలు అంటేనే ప్రతిరోజు వాళ్ళు శుభ్రం చేసి ఆ వస్త్రాలు ఇచ్చి కట్టుకొని వస్తేనే ఇక్కడికి రాగలుగుతారు, లేకపోతే రాగలుగుతారా? దొంగతనంగా రావాలి. గుడికి ఎవరైనా దొంగతనంగా వస్తారా? గుడికి దొంగతనంగా రావాలి. వీళ్ళందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు, వీళ్ళ కుటుంబాన్ని చాలా సదా కాచి రక్షించి స్వామివారు ఈ కుటుంబాన్ని, ఈ కమిటీ కూడా మనకి గురువుతోనే సమానం. అంటే వాళ్ళు ఇక్కడ ఉండి పని చేసుకోండి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఆ టీవీ బాగుంది, ఏసీ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది తీసుకుంటామా? మనకి కావాల్సిన పని ఏంటో చూసుకొని నమస్కారం చేసి వాళ్ళు చాలా సంతోషం, మీరు మా ఇంట్లో వచ్చారు, భోజనం చేశారు, ఇదంతా సమస్త సౌకర్యాలు చూశారు, వెళ్ళాలని వాళ్ళకి నమస్కారం చేసి రావాలి. కానీ వాళ్ళ విధానాన్ని ఎక్కడ వాళ్ళకంటూ కొన్ని ఆ కుటుంబంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అలానే ఆలయంలో కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనని మనం వాళ్ళు చేసిన విధానాన్ని వీటన్నింటినీ మంచిగా సద్వినియోగం చేసుకోవడం వల్ల మనం మాల వేసుకోవడం, వైరాల్లో ఇక్కడ ఈ బాబావారి గుడిలోనే మాల వేసుకోవడం ప్రాచీనంగా వస్తున్న, చాలా కొన్ని సంవత్సరాల నుంచి ప్రాచీనంగా వస్తున్న అనువైంది. అలానే వేసుకుంటున్నారు, అలానే మంచి ఆలోచన జరుగుతుంది. ఈ విషయాన్ని ఎవరో కొంతమంది అడిగారు, అయ్యగారు మేము భోజనానికి వాళ్ళు ఎవరు ఇచ్చారు, మళ్ళీ మేము ఇవ్వాలా అయ్యగారు అని అడిగారు. అన్నప్పుడు ఏమవుతుందంటే అది పోయినసారి లాస్ట్ మూమెంట్లో అడిగారు అన్నమాట. అది నేను రాసి పెట్టుకున్నా. ఇప్పుడు మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే, ఏ ద్రవ్యమైనా ఇవాళ వాడకపోవచ్చు, ఇక్కడ వాడే ద్రవ్యాన్నే మనకు అప్పచెప్తారు. ఆ ద్రవ్యాన్ని ఎప్పటికైనా బాబా వారికి మాత్రం వాడుతుంటారు. అలా వాడటం వల్లే 32 సంవత్సరాలుగా ఈ ఆలయాన్ని ఎక్కడా కుంటుపడకుండా ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరుగుతుందనడంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు. అందుకని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించి, ప్రతి ఒక్కరూ కమిటీ వారికి ఇంకా 4 రోజులు ఉంది కదా, 5 రోజులు ఉంది కదా అని నిర్ణయం చేయండి. మన ద్రవ్యాన్ని వాడటం వల్ల మనకు ఉపయోగం. అందుకని ఈ నిర్ణయం చేయండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించి, కార్యక్రమం విషయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్లు మాట్లాడటం, తర్వాత ఎక్కడో బాధలు తీసుకొచ్చి ఇక్కడ ఉండటం, గట్టిగా మాట్లాడటం, అలాంటి వ్యవస్థ ఏమి చేయకూడదు. బాబావారి సన్నిధిలో ఉన్నప్పుడు మనకి ఏ కోరిక అయితే ఉంటుందో, ఈ సంవత్సరం నేను ఈ కోరిక కోరుతున్నాను, వచ్చే సంవత్సరం ఇంకా అభివృద్ధి కోరిక. చాలా వరకు ప్రతి సంవత్సరం వేసుకునే వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏదో ఉత్తర కాలక్షేపణ కోసమో, ఏదో డైటింగ్ చేయడానికో, ఏదో వేరే మార్చిన డైట్ చేయడానికో, లేకపోతే అది చేయడానికో, ఇది చేయడానికో చేస్తున్నటువంటిది కాదు. కుటుంబ శాంతి కోసం చేస్తున్నటువంటి విధానం.
ఇట్లా ఏదో ఒక పూట భోజనం అండి లేదా అర్థం చేయండి అలా కాదు. దీక్ష అంటే సమర్థ సద్గురు సాయినాథ స్వామివారి దీక్షలు మనం అంతా నిర్ణయం చేసుకొని ఉంటున్నాం. అందుకని ఈ దీక్షలో ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి గర్భాలయంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా నమస్కారం చేస్తూ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే మంత్రాన్ని ఈ మాల వేసుకున్నప్పుడు ఎన్నిసార్లు అయితే జపిస్తామో అంత మనకి వాక్ పటుత్వం జరుగుతుంది. వాక్ పటుత్వం, వాక్ చాతుర్యం, వాక్ ఘాటి, సరస్వతి అనుగ్రహం మంచిగా జరుగుతుంది. మనం ముందు ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే మన దగ్గర ఏముండాలి? డబ్బు ఉండాలి లేదా ఒక వస్తువు ఉండాలి. అదే మనల్ని మనం శుభ్రపరచుకోవాలంటే మనకేముండాలి? దైవ బలం ఉండాలి. దాన్నే దైవానుగ్రహం అంటారు. మనదే లేదంటే స్వామివారి అనుగ్రహం నడుస్తుంది అంటామే. ఆ అనుగ్రహాన్ని ఇప్పుడే ఫిక్స్డ్ చేసి పెట్టుకోవడం వల్ల మాత్రమే ఉంటుంది. మాట్లాడటం ఏదో సందర్భం లేని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చర్చించడం, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అనుకుని ఒకరికొకరు నిర్ణయం చేయడం అలాంటిది మనకి రాదు. ఒక పూట ఆడవాళ్ళు ముందు అభిషేకం చేస్తారు, ఒక పూట మగవాళ్ళు ముందుగా చేస్తారు. వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు భజన చేయాలి, వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు భజన చేయాలి. ఈ అభిషేకం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంటికి చొక్కాలు వేసుకొని చిన్నగా ఉత్తరం గేట్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా పూజా కార్యక్రమం ఉంటుంది. అర్థమైందా? ఈ పూజా కార్యక్రమం ఉంటుంది. అలా పోకండి. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నేను కానీ అయ్యగారు కానీ కమిటీ వాళ్ళకి కానీ మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ పూజా కార్యక్రమం అయిపోయింది. ముందు కమిటీ వారు అభిషేకం చేస్తారు, అర్చకుడు అభిషేకం చేస్తారు. ముందు ఆలయ అర్చకుడు అభిషేకం చేస్తారు. అభిషేకం తర్వాత కమిటీ వారు చేస్తారు. తర్వాత మాల వేసుకున్నటువంటి స్వాములు చేస్తారు. తర్వాత వచ్చిన భక్తులు చేస్తారు. ఇది ప్రతిరోజు ఉండే దినచర్య. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి జరిగే కార్యక్రమాల్లో మనం మంచిగా ఈ స్వామివారి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని మనసా వాచ కల్పన శ్రద్ధ రూపేణ శ్రమ రూపేణ మనం నిర్ణయం చేయాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించి స్వామివారికి జరిగే అభిషేక, హోమ, అర్చనాది కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ముగిస్తున్నాం. జై శ్రీరామ్. ఓం సాయిరామ్. బ్యాచ్ కానీ
సాయిరామ్ సాయిరామ్